హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అండ్ హెల్దీ కేక్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. జనరల్గా మన ఇంట్లో కేక్ అంటే అన్హెల్దీ అనే వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. బట్ ఇలా హెల్దీగా కూడా కేక్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపించాను అనమాట. ఇందులోకి ఎటువంటి మైదా కానీ పంచదార కానీ అస్సలు వాడటం లేదండి. ఓన్లీ గోధుమ పిండి అలాగే బెల్లం యూస్ చేస్తూ ఈ కేక్ని అయితే తయారు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా అచ్చం మనం మైదా పిండితో చేసిన స్పాంజ్ కేక్లా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, స్పంజీగా ఉంటుంది ఇలా నేను చెప్పినట్టుగా చేస్తే. సో హెల్తీ వేలో మీరు కేక్ తయారు చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఈ బేసిక్ కేక్తో మీరు ఎనీ కేక్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. బర్త్డే కేక్, న్యూ ఇయర్ కేక్, క్రిస్మస్ కేక్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ మనం పైన గార్నిష్ చేసుకుని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్ కేక్ని అయితే తయారు చేస్తున్నాను. ప్రాసెస్ చాలా ఈజీ, కొలతలు ఎగ్జాక్ట్గా చూసుకోండి సరిపోతుంది. మరి సింపుల్ అండ్ ఈజీగా, టేస్టీగా అండ్ హెల్దీగా చేసుకుని ఈ బేసిక్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ మనం కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక టిన్ అయితే తీసుకోవాలండి. మీ ఇంట్లో ఉండే బేకింగ్ ట్రే ఏదైనా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో ఉన్న ఎనీ స్టీల్ బాక్స్ అయినా కూడా తీసుకోవచ్చు. ఏ బౌల్ తీసుకున్నప్పటికీ కూడా అడుగున బేస్ మాత్రం ఈవెన్గా ఫ్లాట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ బేకింగ్ టిన్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసి అడుగున ఇలా రౌండ్గా బేస్కి కవర్ అయ్యే విధంగా ఒక బటర్ పేపర్ని పెట్టుకోండి. బటర్ పేపర్ లేకపోతే కొద్దిగా గోధుమ పిండిని డస్ట్ చేసుకుని పెట్టుకోండి. సో మనం ఫస్ట్ ట్రేన్ అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కేక్ బేక్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి. నేను ఇక్కడ కుక్కర్ గిన్నె వాడుతున్నాను. ఈ గిన్నెని ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకోవడానికి ముందుగా ఈ గిన్నె అడుగు భాగంలో 1 ఇంచు మందంలో ఇసుకను వేస్తున్నానండి. ఈ ఇసుకని నేను చాలాసార్లు బేకింగ్ కోసం వాడుతూ ఉంటాను అనమాట. ఒక్కసారి తెచ్చిపెట్టుకుని క్లీన్ చేసేసుకుని ఎవ్రీ టైం బేకింగ్ అయిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇలా శాండ్ వేయడం వల్ల ఏంటంటే మనం చేసే కేక్ ఏదైనా కూడా అడుగునే కాకుండా పైన కూడా మనం ఓవెన్లో కుక్ చేసినట్టుగా కలర్ వస్తుందన్నమాట. సో అందుకే కంపల్సరీగా నేను అడుగున ఇసుకనైతే వేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఇసుక లేకపోతే ప్లెయిన్గా కూడా బేక్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు పైన భాగంలో కలర్ అనేది, షేడ్ అనేది రాదనమాట కేక్కి. బట్ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ సేమ్ ఉంటుంది, కాకపోతే కలర్ మాత్రం రాదు పై లేయర్లో. ఓకేనా? ఇసుక పోసుకున్న తర్వాత మిడిల్లో స్టాండ్ పెట్టేసేయండి. స్టాండ్ పెట్టి పైన ఒక మూతలాగా కవర్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. కంపల్సరీగా ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేయకపోతే కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వదు. ఈలోపు మనం కేక్ బ్యాటర్ని తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ని కానీ లేదా ప్లేట్ని కానీ తీసుకుని అందులో ఒక జల్లెడని పెట్టుకోండి. ఇందులో 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. 1 కప్పు గోధుమ పిండికి 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా తీసుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈ గోధుమ పిండిని చక్కగా జల్లించేసుకోండి. జల్లించేసుకుని ఇలా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. మీరు మైదా పిండితో చేసుకోవాలనుకున్నా కూడా ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఈ మిక్సింగ్ బౌల్లోకి 3 గుడ్లని ఇలా కొట్టి వేసుకోండి. ఇక్కడ ఎగ్లెస్ కనుక మీరు కేక్ చేసుకోవాలి అనుకుంటే ఎగ్స్కి బదులుగా 1/2 కప్పు దాకా పెరుగు తీసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ కొట్టి వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఈ ఎగ్స్ని వెనీలా ఎసెన్స్తో కలిపి బాగా బీట్ చేయాలి. బీట్ చేయడం కోసం మీరు విస్కర్ వాడచ్చు, లేదా మిక్సీ జార్ యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ బీటర్ని యూస్ చేస్తున్నాను, కొంచెం ఫ్రాతీ టెక్స్చర్ రావడం కోసం. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు దాకా బెల్లం పౌడర్ని తీసుకుంటున్నానండి. మీరు ఇక్కడ బెల్లం పొడికి బదులుగా బెల్లం తురుము తీసుకోవాలి అనుకుంటే కనుక 1/2 కప్పు దాకా బెల్లం తురుము తీసుకోవచ్చు. ఈ బెల్లం పొడిని కొంచెంగా బ్యాచెస్ వైజ్ కింద 2 లేదా 3 బ్యాచెస్లో వేసుకుని బీట్ చేసుకోవాలి. టెక్స్చర్ చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా క్రీమీగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1/3 కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ లేదా మెల్టెడ్ బటర్ కానీ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా జస్ట్ 1 నిమిషం పాటు బాగా బీట్ చేసుకోండి. మీ దగ్గర బీటర్ కనుక లేకపోతే ఇప్పుడు నేను ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వెట్ ఇంగ్రీడియంట్స్ చెప్పానో అవన్నీ కూడా బ్లెండర్లో, మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక 30 సెకండ్స్ లేదా 1 మినిట్ పాటు బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి, మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ కూడా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. పిండిని కొంచెంగా 2-3 బ్యాచెస్ కింద వేసుకుని కలుపుకోండి. ఇలా పిండిని మిక్స్ చేసేటప్పుడు స్పాచులాని యూస్ చేయొచ్చు, విస్కర్ని యూస్ చేయొచ్చు, లేదా బీటర్ని వాడచ్చు. అంతేగాని ఈ పిండిని తీసుకువెళ్ళి మిక్సీ జార్లో వేయకూడదండి. మిక్సీ జార్లో వేస్తే కేక్ అస్సలు బాగా రాదు. బ్యాటర్ని ఇలా స్పాచులాతో మిక్స్ చేసేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో కలపండి. కలిపేటప్పుడు బ్యాటర్ అనేది థిక్గా ఉంటే గనక
పావు కప్పు దాకా పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాచి చల్లారిపెట్టిన పాలనే వాడాలండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకుంటూ కలుపుకోండి. నాకైతే పావు కప్పు దాకా పాలు పట్టాయి. 1/3 కప్పు దాకా మ్యాక్సిమం మీరు పాలైతే వేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ వేస్తే గనక కేక్ బ్యాటర్ అనేది బాగా పలుచగా అయిపోతుంది. మొత్తానికి ఇలా ఉండలు లేకుండా ఎక్కడా కూడా లమ్స్ అనేవి లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. బ్యాటర్ కంప్లీట్గా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కేక్ టిన్ని అరేంజ్ చేసుకున్నాం కదా ఆయిల్ పూసుకుని. సో ఆ కేక్ టిన్లోకి బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. వేసి 2-3 సార్లు ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే ఇందులో ఉండే ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి అన్నమాట. సో ట్యాప్ చేసిన తర్వాత మనం ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి సెంటర్లోకి ఈ బౌల్ని పెట్టేసేసి మూత పెట్టి దానిపైన ఏదైనా హెవీ వెయిట్ని ఉంచండి. హీట్ అనేది బయటికి పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ని బేక్ చేసుకోవడానికి అట్లీస్ట్ 40 to 50 మినిట్స్ అయిన టైం పడుతుందండి. ఫస్ట్ అరగంట కూడా 30 మినిట్స్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోండి. ఇలా బేక్ చేసుకుంటే మీరు చేసే కేక్ అనేది క్రాక్స్ రాకుండా ఉంటుంది అండ్ అలాగే మిడిల్లో డౌన్ అయిపోకుండా ఉంటుంది. ఈ టైమింగ్స్ని ఈ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా బేక్ చేసుకుంటే సరిపోతుంది. అదే మీరు అవెన్లో బేక్ చేసుకునే వాళ్ళైతే 170 degrees దగ్గర 30 to 40 మినిట్స్ బేక్ చేసుకుంటే చాలా అనమాట. 50 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను ఒక్కసారి మూత తీసి చూస్తున్నాను. సో ఇలా టూత్ పిక్ కానీ లేకపోతే ఏదైనా స్పూన్ కానీ నైఫ్ కానీ గుచ్చితే దీనికి ఏది అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. కేక్స్ చేయడం నాకు అలవాటే కాబట్టి ఎగ్జాక్ట్ టైంలో అయితే నేను తీసి చూసుకుంటాను. కరెక్ట్గా కేక్ రైస్ అయ్యే టైంలో కనుక మీరు ఓపెన్ చేసి ఎక్కువసేపు ఉంచేస్తే కనుక కేక్ మిడిల్లో పచ్చిగా ఉండి కిందకి దిగిపోతుంది అనమాట. వన్స్ దిగిన కేక్ మళ్ళీ రైజ్ అవ్వదండి. సో అందుకని మాటికి తీసి చూసుకోకూడదు. అట్లీస్ట్ 35 మినిట్స్ 40 మినిట్స్ అయినా కూడా అలా స్టవ్ మీదే ఉంచాలి మూత తీయకుండా. సో కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. నేను టెక్స్చర్ ఎలా వచ్చింది అనేది డీమోల్డ్ చేసి చూపిస్తాను. కేక్ కుక్ అయిన తర్వాత వెంటనే డీమోల్డ్ చేయకూడదు. పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత కొంచెం ఎడ్జెస్ని స్క్రేప్ చేసి రివర్స్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి మంచిగా స్పంజీగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ప్లెయిన్ స్పాంజ్ కేక్ కావాలంటే ఇలా చేసుకోవచ్చండి. లేదు మీకు మిడిల్లో డ్రై ఫ్రూట్స్ కావాలి లేదా టూటీ ఫ్రూటీ కావాలి ఇలా నట్స్ వేసుకోవాలి అనుకుంటే కొద్దిగా డ్రై గోధుమ పిండి తీసుకుని అందులోకి ఈ నట్స్ని కలిపేసేసి బ్యాటర్లోకి మిక్స్ చేసేసుకుని ఆ బ్యాటర్ని డైరెక్ట్గా మీరు బౌల్లోకి వేసేసి బేక్ చేసేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్గా చేసుకుంటే లేయర్స్ కింద కట్ చేసుకుని చక్కగా దీన్ని డెకరేట్ చేసుకుని బర్త్డే కేక్లా న్యూ ఇయర్ కేక్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి ఈ హెల్దీ కేక్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా టిప్స్ని ఈ కేక్ రెసిపీలో షేర్ చేశాను కాబట్టి ఈసారి మీరు కేక్ చేసేటప్పుడు ఎలాంటి ఫెయిల్యూర్ని ఫేస్ చేయరు. ట్రై చేశాక టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎనీ డౌట్ ఉన్నా కూడా కామెంట్లో నన్ను అడిగితే నేను వెంటనే రిప్లై ఇస్తాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.